ఇందుమతమ్మ గారు, ఏమిటి విశేషం? దిశ తీస్తున్నారు ఎవరికి? ఉద్యోగం మళ్ళీ ఛార్జ్ తీసుకోమని మా వారికి ఆర్డర్ వచ్చింది. ఈవేళ వెళుతున్నారు. ఇంజనీర్ గా రిటైర్ అయ్యారుగా? నిజమే. 55 ఏళ్లకే ముందు రిటైర్ చేయించి ఇంటికి పంపించారు. ఇప్పుడు దాన్ని 58 ఏళ్ళు చేశారుగా. మళ్ళీ ఉద్యోగానికి రమ్మని ఆహ్వానించారు. ఏమైందే? పక్కింటి ముసలాడికి మళ్ళీ ఉద్యోగం వచ్చింది. అయ్యో శివ 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 శివ, దేవుడు నాకు ఎప్పుడు అన్యాయం చేస్తున్నాడు. కనీసం నువ్వైనా లేవదీయవే. అబ్బా లేవండి. వాడికి నిజంగా ఉద్యోగం దొరికిందా? ఎవరు చెప్పారు? అయ్యో వాళ్ళ ఆవిడ దిష్టి తీసి మరీ పంపుతుంది. బయట రిక్షా ఆగుంది. కర్మ, నా కర్మ. మనల్ని సుఖంగా బ్రతకనిద్దరే వీళ్ళు. ఏమిటే? ఇలాంటి అప్రాచ్య పనులు చేయబట్టే ఉద్యోగం కాస్త ఊడింది. అబ్బా తిట్టిలేదు, మెల్లిగా తిట్టు, పక్క వాళ్ళు వింటారు. ఈ ఎడంకాలు తీసేసి కుడికాలు పెట్టేకండి. సరే సరే, పోనీరా. ఉండండి ఉండండి. మళ్ళీ ఏమిటి? నేను ఎదురొస్తానండి. బతికున్న వాళ్ళ తుమ్ము పట్టింపులేదేరా, పోనీ. ఏమిట్రా మళ్ళీ ఆపావు? కాలిపోయింది సార్. గాలి పొయ్యేది, పిడుగులు పడేది. ఇది చైతన్య రథం. ఆగటానికి వీల్లేదు. పోనీ. ఏం స్వామి, ఎందుకింత అన్యాయం చేశావు? మా వల్ల ఏం లోపం జరిగింది? ఆ ముసలాడికి ఉద్యోగం ఊడి ఇంటికి వస్తే ఎంతో ఆనందంతో పండుగ చేసుకున్నావే. ఇంతలోనే వాడికి మళ్ళీ ఉద్యోగం ఇప్పించి మమ్మల్ని ఏడిపిస్తావా స్వామి? నీకెన్నో పూజలు చేసేవే గాని మా కోసం ఇది కావాలి అది కావాలి ఎన్నడూ అడగలేదే. మాకెప్పుడు పరచింతే గాని ఆత్మచింత లేదే. లోకుల గురించి ఆలోచనే తప్ప మమ్మల్ని గురించి మేమెప్పుడు ఆలోచించలేదే. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకులా ఏడిపించి పరీక్షిస్తున్నావు స్వామి? ఎందుకు సాధిస్తున్నావు స్వామి? ఎందుకు అరుస్తున్నావు? శివుడికి చెవుడా? మెందిగడు స్వామి, కరుణించు స్వామి. ఇవి డబ్బులు. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. డబల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సార్. ప్రభుత్వం వారు మనసు మార్చుకుని మళ్ళీ నన్ను నా పాత కుర్చీలో కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తూ పంపిన రీఇన్స్టేట్మెంట్ ఆర్డర్. మరి నన్ను పాత కుర్చీ ఖాళీ చేయమని ట్రాన్స్ఫర్ ఆర్డర్ పంపలేదే? మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ సంగతి నాకు అనవసరం. మీ రీఇన్స్టేట్మెంట్ ఆర్డర్ సంగతి నాకు అనవసరం. సార్, ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత చర్చ? నాదొక చిన్న సజెషన్ సార్. వారికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చే వరకు ఈ కుర్చీ ఇక్కడ వేసుకొని ఇద్దరు పక్కపక్కనే కూర్చోండి. కరెక్ట్ కరెక్ట్. మరి నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చేదాకా కాగితాల మీద సంతకాలు ఎవరు చేయాలి? వెరీ సింపుల్ సార్. ఏమిటి? ఇద్దరూ చేయొద్దు. కరెక్ట్. పెన్ సిట్ డౌన్.